కుంభరాశి వాళ్ళకు కూడా గత సంవత్సరం వరకు ఉన్నటువంటి జన్మ శని తొలగిపోయి 2వ ఇంటికి శని వస్తూ ఉన్నాడు. 7.5 చివరి దశకు చేరుకున్నారు. ఇంతకాలం ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి కుంభరాశి వాళ్ళకు కొంత ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. అయితే ధనపరంగా చూసినట్టయితే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనేటటువంటి పరిస్థితి రావచ్చు. కనుక శనికి సరైనటువంటి పరిహారాలు చేసుకోవాలి. అయితే వీళ్లకు కనిపించేటటువంటి మరొక శుభప్రదమైనటువంటి అంశం ఏమిటంటే శని 2వ స్థానానికి వచ్చినప్పటికీ కూడా గురువు 5వ ఇంటికి పోతూ ఉన్నాడు. కాబట్టి గురు రద్రిద్వి నవపంచమీతి శుభఫలదాహ 5వ ఇంట్లో ఉండేటటువంటి గురువు వీళ్ళకు శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తారు. గత సంవత్సరం చూసినట్టయితే వీళ్ళకు శని బాగాలేడు, గురువు కూడా బాగాలేడు. కాబట్టి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చిక్కులు అనేటటువంటివి గత సంవత్సరం వరకు వీళ్ళకి కలిగినాయి. ఈ సంవత్సరం అవి తొలగిపోతాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కొంచెం ఉన్నప్పటికీ కూడా అవి కూడా క్రమక్రమంగా తొలగిపోయేటటువంటి అవకాశం ఉన్నది. కనుక కుంభరాశి వాళ్ళు కూడా ఒక 5 శనివారాలు ఏదైనా శివాలయంలో అభిషేకం చేసుకోవడం, శనికి సంబంధించినటువంటి దోషం తొలగిపోవడం కోసం శని, రాహు, కేతు ఈ 3 గ్రహాల యొక్క జపాలు చేసుకోవడం, 5 శనివారాలు మినుములు 750 గ్రాములు దానం ఇవ్వడం, 5 మంగళవారాలు కేతువుకు 750 గ్రాముల ఉలువలు దానం ఇవ్వడం ద్వారా శుభప్రదమైనటువంటి ఫలితాలను వీళ్ళు పొందగలిగేటటువంటి అవకాశం ఉంటుంది.